హలో, నేను మీ సిఎస్ రావు. వాస్తవంగా ప్రీ పోల్ సర్వేస్ అలాగే పోస్ట్ పోల్ సర్వేలు ఇచ్చాము, ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చాము. కాకపోతే మా టీము అలాగే మా కొలీగ్స్ అందరం కలిసి ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జూన్ 4వ తారీఖున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ఇది ఒక రకంగా ఎగ్జిట్ పోల్. సో ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా మెరుగైనటువంటి విధంగా ఎక్స్పెక్టేషన్స్ మేము ఇవ్వబోతూ ఉన్నాము. అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, ఎక్కడెక్కడ అనేది ఒక అనలిటిక్స్ చేసాము, సిఎస్ రావు అనలిటిక్స్. దాని ప్రకారం రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది జూన్ 4వ తారీఖున అనేది మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. శ్రీకాకుళం తీసుకున్నాం. శ్రీకాకుళం లోక్సభ పరిధిలో 7 కూటమికి రాబోతూ ఉన్నాయి. శ్రీకాకుళం లోక్సభ కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ, టెక్కిలి తెలుగుదేశం పార్టీ, పలాస తెలుగుదేశం పార్టీ, పాతపట్నం తెలుగుదేశం పార్టీ, ఆముదల వలస తెలుగుదేశం పార్టీ, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ, నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక విజయనగరం లోక్సభ పరిధిలో 4 కూటమికి 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. విజయనగరం లోక్సభను మాత్రం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇచ్చర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానంలో గెలవబోతుంది. రాజ్యం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. బొబ్బులి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నెల్లిమర్ల జనసేన గెలవబోతుంది. విజయనగరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక అరకులో లోక్సభ పరిధిలో 7 ఉన్నాయి. మొత్తం 7లో 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక అరకు లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కురుపాం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అరకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రంపచోడవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇంకా విశాఖపట్నం లోక్సభను తీసుకుంటే విశాఖపట్నం లోక్సభలో 7 ఉన్నాయి. 7లో 7 గెలవబోతుంది కూటమి. విశాఖ లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ, భీమిలి తెలుగుదేశం పార్టీ, విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ, విశాఖపట్నం సౌత్ జనసేన పార్టీ, విశాఖపట్నం నార్త్ బీజేపీ, విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీ, గాజువాక తెలుగుదేశం పార్టీ. ఇక అనకాపల్లి లోక్సభ స్థానంలో 6 కూటమి గెలిచే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాలు 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అనకాపల్లి లోక్సభ స్థానాన్ని బీజేపీ గెలవబోతోంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో అనకాపల్లి జనసేన పార్టీ గెలవబోతుంది. చోడవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పెందుర్తి జనసేన పార్టీ గెలవబోతుంది. యలమంచిలి జనసేన పార్టీ గెలవబోతుంది. పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక కాకినాడ లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో 6 కూటమి, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాకినాడ లోక్సభను జనసేన పార్టీ గెలవబోతుంది. తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పర్తిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పిఠాపురం జనసేన పార్టీ గెలవబోతుంది. కాకినాడ రూరల్ జనసేన పార్టీ గెలవబోతుంది. కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో 6 అసెంబ్లీ స్థానాల కూటమి, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాజమండ్రి లోక్సభ స్థానాన్ని బీజేపీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాజానగరం జనసేన గెలవబోతుంది. రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నిడదవోలు జనసేన పార్టీ గెలవబోతుంది. గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇంకా అమలాపురం లోక్సభ పరిధిలో అసెంబ్లీ 6 కూటమి గెలవబోతుంది. 1 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అమలాపురం లోక్సభలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో రామచంద్రాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. రాజోలు జనసేన పార్టీ గెలవబోతుంది. పి గన్నవరం జనసేన పార్టీ గెలవబోతుంది. కొత్తపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మండపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక నర్సాపురం లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ని 7 స్వీప్ చేసిన అవకాశం ఉంది కూటమి. నర్సాపురం లోక్సభని భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆచంట తెలుగుదేశం పార్టీ, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ, నర్సాపురం జనసేన పార్టీ గెలవబోతుంది. భీమవరం జనసేన గెలవబోతుంది. ఉండి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. తణుకు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ గెలవబోతుంది. ఇంకా ఏలూరు లోక్సభ స్థానంలో కూటమి 5 అసెంబ్లీ స్థానాల్లో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉన్నాయి. ఏలూరు లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉంగుటూరు జనసేన పార్టీ గెలవబోతుంది. దెందులూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నూజివీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కైకలూరు బీజేపీ గెలవబోతుంది. ఇంకా మచిలీపట్నం లోక్సభ స్థానంలో 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ని కూటమి గెలవబోతుంది. 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మచిలీపట్నం లోక్సభ స్థానాన్ని జనసేన పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పెడన తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అవనిగడ్డ జనసేన పార్టీ గెలవబోతుంది. పెనమలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది.
ఇక విజయవాడ లోక్సభ స్థానంలో 6 అసెంబ్లీ స్థానాలను కూటమి గెలవబోతుంది, 1 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. విజయవాడ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, విజయవాడ వెస్ట్ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మైలవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నందిగామ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక గుంటూరు లోక్సభ స్థానంలో 6 స్థానాల్లో కూటమి గెలవబోతుంది, 1 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. గుంటూరు లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తెనాలి జనసేన పార్టీ గెలవబోతుంది, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక నరసరావుపేట లోక్సభ స్థానంలో 6 అసెంబ్లీ స్థానాల్లో కూటమి గెలవబోతుంది, 1 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నరసరావుపేట లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెదకూరపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గురజాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మాచర్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక బాపట్ల లోక్సభ స్థానంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూటమి గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ మొత్తం స్వీప్ చేయబోతుంది. బాపట్ల లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో వేమూరు, రేపల్లె, బాపట్ల, పచ్చూరు, అద్దంకి, చీరాల, సంతనోతులపాడు టోటల్గా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయబోతుంది బాపట్ల లోక్సభ పరిధిలో. ఇక ఒంగోలు లోక్సభ స్థానం దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 చోట్ల కూటమి, 2 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఒంగోలు లోక్సభలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, దర్శి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొండేపి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలో 6 అసెంబ్లీ స్థానాల్లో కూటమి, 1 చోట మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, కావలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఉదయగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక తిరుపతి లోక్సభ స్థానంలో 5 అసెంబ్లీ స్థానాల్లో కూటమి, 2 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తిరుపతి లోక్సభ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ, గూడూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తిరుపతి జనసేన పార్టీ గెలవబోతుంది, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇంకా చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలో 4 కూటమికి, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక చిత్తూరు లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నగరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చిత్తూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పోతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక రాజంపేట లోక్సభ స్థానం పరిధిలో 4 అసెంబ్లీ స్థానాల్లో కూటమి, 3 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాజమండ్రి లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రైల్వే కోడూరు జనసేన గెలవబోతోంది, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పీలేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మదనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పొంగునూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇంకా కడప లోక్సభ స్థానంలో 3 కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాన్ని 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కడప లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కడప తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక నంద్యాల లోక్సభ స్థానంలో 5 అసెంబ్లీ స్థానాల్లో కూటమి, 2 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నంద్యాల లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, శ్రీశైలం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నంద్యాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మనగనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, డోన్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక కర్నూలు లోక్సభ స్థానం పరిధిలో 4 కూటమి, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. కర్నూలు లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పత్తికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కోడమూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇంకా అనంతపురం లోక్సభ స్థానం పరిధిలో 6 అసెంబ్లీ స్థానాన్ని కూటమి, 1 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. సో అనంతపురం లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది.
దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాయదుర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంతకల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సింగనమల్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అనంతపురం తెలుగుదేశం పార్టీ కొంచెం టైట్ ఫైట్ ఉంది, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక హిందూపూర్ లోక్సభ స్థానం పరిధిలో 4 కూటమి గెలవబోతుంది, 3 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. హిందూపూర్ లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లో రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మడకసిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెనుగొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, గెలవబోతుంది కూడా, కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక టోటల్గా మనం సమ్అప్ చేసే కనుక సిఎస్ రావు అనలిటిక్స్ ఫైనల్ ఫిగరు అసెంబ్లీ స్థానం 175లో 132 కూటమికి ఫిక్స్ సింగిల్ ఫిగరు. కూటమికి 132 స్థానాలు వచ్చే అవకాశం ఉంది, 132 స్థానాల్లో గెలవబోతుంది కూటమి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43 మంది ఎమ్మెల్యేలతోటి పరిమితం కాబోతుంది. ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి కూటమి 22 స్థానాలు గెలవబోతుంది, కేవలం 3 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ క్రాస్ ఓటింగ్ అనేది ఎక్కువగా జరిగింది కాబట్టి ఎంపీ స్థానాలు ఎక్కువగా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేయచ్చు మనం. సో సిఎస్ రావు అనలిటిక్స్ అనేది చాలా పకడ్బందీగా అలాగే చాలా డెప్త్గా స్టడీ చేసిన తర్వాత ఈ సర్వేను మీ ముందు ఉంచడం జరిగింది. ఇది ఎగ్జిట్ పోల్ సర్వే అనుకోండి, లేదా జూన్ 4వ తారీఖున ఖచ్చితంగా దీనికంటే మెరుగైనటువంటి ఫలితాలే కూటమికి వస్తాయి, కానీ ఈ 132 కంటే తగ్గేటువంటి ప్రసక్తే లేదు. అది ఆల్మోస్ట్ 145కి దాటే కూడా అంతవరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు మొత్తం అన్ని కోణాల నుంచి క్షేత్రస్థాయిలో ఉండిన మా టీం కూడా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 132 పక్కాగా తెలుగుదేశం పార్టీ కూటమికి రాబోతూ ఉన్నాయి. జూన్ 4వ తారీఖున 100కి 100% తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది. ఆ మేరకు ఫలితాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. కేవలం 40 వరకు పరిమితం అయ్యే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 35 కూడా పరిమితం అయినా ఆశ్చర్యపోవసలేదు. సో జూన్ 4వ తారీఖున ఈ ఫలితాలు దగ్గరగా ఉన్నాయా లేదా అనేది చూద్దాం. అప్పటి వరకు ఈ ఫలితాల మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.